ప్రెస్ ద లార్డ్. నిజమైన స్వరం. జూలై 15, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. మిమ్మును దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. యోహాను సువార్త 15 అధ్యాయము 15 వచనము. ప్రియమైన దేవుని వారలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనలను స్నేహితులుగా అనుకుంటున్నారు. ఎందుకనంటే దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక మిమ్మును దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని. ప్రియమైన దేవుని వారలారా, స్నేహితులు అనేది ఎందుకు దేవుడు అంటున్నారంటే, ఇప్పుడు స్నేహితుడికి తెలిసినవి ఇంకొకరికి తెలియవు. ఒకరికొకరు ఉన్నటువంటి ఆ బాధ అయినా సంతోషమైన ఏదైనా సరే స్నేహితులతోనే పంచుకోవడానికి ఇష్టపడతారు. ఎంత రక్త సంబంధులు ఉన్నప్పటికీ, సహోదరులు ఉన్నప్పటికీ, సహోదరిమణులు ఉన్నప్పటికీ, తల్లిదండ్రులు ఉన్నప్పటికీ వారికి కొన్ని మాత్రమే చెప్పుకోగలుగుతారు, అన్నీ చెప్పుకోలేరు. అలాగే సహాయం చేసే విషయంలో కూడా స్నేహితుడు తనకు వచ్చిన కష్టాన్ని నాకే వచ్చినట్లుగా భావించి సహాయం చేయడానికి కూడా ముందుకు వస్తారు. అందరూ అలా ఉండకపోవచ్చు, కానీ మంచి స్నేహితులైతే అలానే ఉంటారు. అందుకే ప్రభు మనల్ని స్నేహితులుగా భావిస్తున్నారు. ఎందుకంటే ఆయన మనసును మనం ఎరిగిన వారమే ఉన్నాం. నా స్నేహితుని మనసు నేనే ఎరిగినట్లుగా, నా మనసు నా స్నేహితుడు ఎరిగినట్లుగా ప్రభు మనసును మనం ఎరిగిన వారమే ఉన్నాం. మన మనసు, మన ఆలోచన, మన పరిస్థితులు ప్రభు ఎరిగి ఉన్నారు కనుక అందుకే మిమ్మల్ని నేను దాసులు అనుకోను. దాసుడు తన యజమాని యొక్క మనసు తెలియదు, వారి యొక్క ఆలోచనలు తెలియవు, వారి యొక్క స్థితిగతులు తెలుసుకోవటానికి ఇష్టపడ్డు. కానీ స్నేహితుడు అన్నీ తెలుసుకుంటాడు, అలాగే ప్రాణం ఇచ్చినంతగా ప్రేమిస్తారు అనేది ప్రభు గారు మనకు తెలియపరుస్తున్నారు. ప్రియమైన దేవుని వారలారా, మరి ఇప్పుడు మనం ప్రభువుని స్నేహితులుగా అనుకున్నట్లయితే ప్రభు అంటున్నారు, తన కొరకు, తన స్నేహితుని కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవారెవడు? ఇప్పుడు స్నేహితుని కొరకు ప్రాణం పెట్టేవారైతే నిజమైన స్నేహితుడు. ఇప్పుడు మనకు ప్రపంచవ్యాప్తంగా ఒకే ఒక స్నేహితుడు, ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టారు, మన కొరకు త్యాగం చేశారు, మన కొరకు విజ్ఞాపన చేస్తున్నారు, మన కొరకు అక్కడ స్థలములు నిత్యత్వంలో సిద్ధపరుస్తున్నారు, మన కొరకు నిత్య రాజ్యాన్ని, నీతి కిరీటాన్ని సిద్ధపరిచి ఉంచుతున్నారు. మన తండ్రి అయిన దేవుని దగ్గర మనము సంతోషంగా ఉండాలన్న విజ్ఞాపన చేస్తూ కోరుకుంటూ మన కొరకు ఆయన ప్రాణాన్ని త్యాగం చేశారు. ఆయన యవ్వన రక్తమును త్యాగం చేసి మనలను పరలోకానికి మరి వారసులుగా చేయటానికి ఇష్టపడ్డారు. మనం కూడా ప్రభువుని స్నేహితుడు అనుకుంటే, మనం కూడా ప్రభువును ప్రేమిస్తే ఆయన మాటలను మనము విని వాటిని అనుసరించి నడుచుకోవాలని ప్రభు కోరుకుంటున్న రీతిలో మనం ఉండాలని వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింప చేయాలని ఆశిస్తున్న వారు దైవజనులు బ్రదర్ పి నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంఘము వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.